28,546 కోట్ల పెట్టుబడులకి సంస్థలు ముందుకొచ్చినాయి. ఇందులో రిలయన్స్, రేమాండ్స్, అట్లాగే అమరావతి, తిరుపతి, పోలవరంలో 5 స్టార్ హోటల్స్, విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ, ఎస్ఐపిబి సమావేశంలో 19 ప్రాజెక్టులకి నిన్న ఆమోదించారు చంద్రబాబు గారి సమక్షంలో. ఇందులో గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ అమరావతిలో 145 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. పావని హోటల్స్ లెమన్ ట్రీ ప్రీమియర్ 80.46 కోట్లు, తిరుపతిలో 5 స్టార్ హోటల్కి ముందుకొచ్చింది. మాల్గాన్ లైజర్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి సంస్థ 225 కోట్ల, పోలవరం దగ్గర 5 స్టార్ హోటల్ రిసార్ట్ రెడీ అంది. అట్లాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈఎంసీ కొప్పర్తలో ఛానల్ ప్లే లిమిటెడ్ కేటాయించిన 5 ప్లాట్లను కాంపాక్ట్గా వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో భూములన్నీ పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా మార్పుని సంస్థను ప్రతిపాదించి ఆ సంస్థ పెట్టే 80 కోట్ల పెట్టుబడిలో సుమారు 1100 మందికి ఉపాధి లభిస్తుందట. ఆ సంస్థ సౌండ్ బార్లు, గేమింగ్, ఎంటర్టైన్మెంట్లో వినియోగించే స్పీకర్లు, సబ్వూఫర్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ఇంజక్షన్ మౌల్డింగ్లు తయారు చేస్తుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1582 కోట్ల, విశాఖలో 3 దశల ఐటీ క్యాంపస్ అభివృద్ధి చేసిన ప్రతిపాదన కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అట్లాగే రేమాండ్ గ్రూప్ వచ్చి అనంతపురం జిల్లాలోని రాఫ్తాడు, గుడిపల్లి, టేకులోడి దగ్గర 1200 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. గార్మెంట్స్, ఏరోస్పేస్, ఆటో కాంపోనెంట్ తయారీ యూనిట్లు. జీఇన్ఫ్రా ప్రెసిజియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం జిల్లా తెమ్మసముద్రం దగ్గర బయోమాడ్యులర్ చార్జ్ సిస్టమ్ యూనిట్ ఏర్పాటు ద్వారా 1150 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో సంగం డైరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఎంపీసీజీలో పాలు అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్ ద్వారా 130 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆర్సిలార్ మిత్తల్, బీపీసీఎల్ అండ్ కేఎస్ఎస్ఎల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్ అదనపు పెట్టుబడులు మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదించారు. అట్లాగే బెర్రీ అల్లోస్ లిమిటెడ్ సంస్థ సత్యసాయి జిల్లా మద్దెల చెరువు దగ్గర 83 మెగావాట్ల విండ్, అట్లాగే సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ ఏర్పాటు ద్వారా 578 కోట్లు. చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం కొప్పోలు దగ్గర 360 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా 2323 కోట్ల పెట్టుబడులు. అదానీ రెన్యూవల్ ఎనర్జీ 51 లిమిటెడ్ సంస్థ కడప జిల్లాలోని గండికోట దగ్గర ఏర్పాటు చేసిన పిఎస్పి ప్రాజెక్టు సామర్థ్యం 1000 మెగావాట్ల నుంచి 1800 మెగావాట్లు పెంచేందుకు అనుమతి. అదానీ హైడ్రో ఎనర్జీ 4 లిమిటెడ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెదకోట దగ్గర ప్రతిపాదించిన పిఎన్పి సామర్థ్యం 1000 మెగావాట్ల నుంచి 1800 మెగావాట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వడం ద్వారా భారీ పెట్టుబడులు ముందుకొచ్చినాయి.